మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాచారం హెచ్ఎంటీ డివిజన్లలో నాలాలలో పూడికతీత పనులను తక్షణమే చేపట్టి నాలాలకు గోడలు ఫెన్సింగ్ లేని చోట తక్షణమే రక్షణ కొరకు గోడలు ఏర్పాటు చేయాలని మేడ్చల్ అర్బన్ జిల్లా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ రాగిరి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు। ఈ మేరకు నాచారంలోని అంబేద్కర్ నగర్లోని అంబేద్కర్ విగ్రహం, భవానీ నగర్లోని నాలాల వద్ద రాగిరి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు। వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే నాలాల పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికగా చేపట్టాలన్నారు। నాలాల వద్ద ఎటువంటి రక్షణ లేకపోవడం వల్ల వర్షాకాలంలో ప్రజలకు ప్రాణాపాయం పొంచి ఉందన్నారు। అలాగే నాచారం హెచ్ఎంటీ డివిజన్ల ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని నాలాల వద్ద ఫెన్సింగ్ గోడలను ఏర్పాటు చేయాలని అన్నారు। వారం రోజులలో నాలాల పూడికతీత పనులను చేపట్టకపోతే తార్నకాల్లోని మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు। నాచారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నాలాల పూడికతీత కార్యక్రమం మీద పూడికతీత అనేది తూతూ మంత్రంగా సగం పూడిక తీసేసి దులుపుకొనేసి అవతలవడం జరిగింది। మేమేమంటున్నామంటే ఈరోజు ఇప్పుడు ఈ పూడికతీత ప్రతి సంవత్సరము మార్చి ఏప్రిల్ దాగానే పెడతారు। ఈసారి నేను జనరల్గా నాచారమే కాకుండా శక్తి సాయి నగర్ ఎస్బీ కాలనీ 16 లక్షలు పెట్టిరు, మల్లాపూర్ 15 లక్షలు పెట్టిరు, నాచారం డివిజన్కు కొత్త డివిజన్కు 13 లక్షలు పెట్టిరు 13.2, హెచ్ఎంటీ నగర్ డివిజన్కు 3.7, ఇవన్నీ ఇన్ని లక్షలు పెట్టేసి ఈరోజు నాచారం డివిజన్ చెప్తున్న ఎగ్జాంపుల్ నేను పటేల్ కుంట టు పోలేరమ్మ గుట్ట వరకు వీళ్ళు ఎంత పెట్టిరు 2.3 కిలోమీటర్స్ పెట్టిరు। ఇది తింపి వస్తే కిలోమీటర్ కూడా ఉండదు, 2.3 కిలోమీటర్స్ పెట్టేసి మరి దీంతో పాటు ఏదైనా మన బాబా నగర్ కానీ ఈరోజు రామరెడ్డి నగర్ కానీ ఈరోజు ఇప్పుడు ఇక్కడ చుట్టుముట్టున్న ఇందిరానగర్ ఈ నాలాలని క్లీన్ చేస్తారా? వీళ్ళు చేయరు। భవానీ నగర్లో స్టామ్ వాటర్ డ్రైను సీట్ నెంబర్ 434 నుండి ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న నాలా వరకు ఒక పెద్ద డ్రైన్ ఉంది। ప్రతిసారి చెప్తున్నాం, ఈసారి కూడా ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏదో ఇప్పుడు మామూలుగా ఎవరో శానిటరీ వాళ్ళు వచ్చేసి కొంచెం సాఫ్ చేసిపోయారు అంతే, ఇంతవరకు కూడా అది కూడా పూర్తి చేయలే। ఈ నాలాల పూడికతీత అనేది ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర చూడడం జరిగింది, కుప్పలు పడి ఉండాల, ఈ కుప్పలు పడి ఉంది। టోటల్గా ఈరోజు అధికార యంత్రాంగము హైడ్రా ఇంజనీరింగ్ అధికారులు మరి దీని మీద సగం చేసేసి పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి। దీని మీద ఇప్పుడు మళ్ళీ వెంటనే డీసిల్టింగ్ పెట్టాలి। ఈ పూడికతీత అనేది పట్టెలకుంట చెరువు టు పెద్ద చెరువు వరకున్న నాలాను టోటల్ డీసిల్టింగ్ పెట్టాలి। డీసిల్టింగ్ పెట్టి ఎంబడే పూర్తిగా క్లియర్ చేయాలి। తర్వాత దీనికి ఎక్కడ చూసినా అని ఫినిషింగ్ వాల్ మొత్తం గుడిపోవడం జరిగింది। ఎక్కడ చూసినా అని ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తుంది, ఈ వర్షాకాలంలో వర్షాలు పడుతుంటే వరదలు వస్తుంటే
జనాలు ఈరోజు స్కూల్ పోతుంటారు, వస్తుంటారు, పోతుంటారు. ప్రజలు ఈ నాలాలు కొట్టపోవడం జరుగుతుంది. గతంలో జరిగినాయి. అది ఇంతవరకు కూడా ఏడ కూడా ఇంత ఫినిషింగ్ లేదు. టోటల్ నాలాలు మొత్తం ఓపెన్ పెట్టేసేసారు. ఇది ఎంత భయంగా ఉందంటే దీన్ని వెంటనే పూర్తిగా నాలాలు క్లీన్ చేసేసి నిర్మించాలి, ఫినిషింగ్ చేయాలి. లేని పక్షంలో దీని మీద పెద్ద ఎత్తున ఈరోజు నాలా దగ్గర మీరు సందర్శించడం జరిగింది. ఈ వారం రోజులు టైం ఇస్తున్నాం. వారం రోజుల దీనికి మొత్తం ఈ పని పూర్తి చేయకుంటే ఎంఎంసీ కమిషనర్ ఆఫీస్ దగ్గర వినయ్ కృష్ణారెడ్డి దగ్గర ధర్నా చేస్తాం. మేము నాచారం బీజేపీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కంపల్సరీ తీసుకుంటాం. ఎట్టి పరిస్థితి దీన్ని వదిలేయలేదు. దీని మీద మేము అధికారం ఎంత డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఏఈలు కానీ, డిఈలు కానీ, ఈఈలు కానీ ఏ రోజు రెస్పాన్స్ లేదు, ఫోన్లు లేదు. ఏ వర్క్ చూసినా ఇవాళ నాలా వర్కే కాదు, రోడ్డు వర్క్ కానీ, ఏ వర్క్ కానీ వీళ్ళకి రెస్పాన్స్ లేదు. కాంట్రాక్టర్లకు అభ్యర్థులు తూతు మంది పనిచేస్తున్నారు. ఈ రోజు రోడ్లు వేసినా అని 3 నెలలకే ఆ రోడ్లు మొత్తం పూర్తిగా వెళ్ళిపోతున్నాయి. రోడ్ల పరిస్థితి అదే ఉంది, నాలాల పరిస్థితి అదే ఉంది. దీని మీద ఖచ్చితంగా వారం రోజులు టైం ఇస్తాం. వారం రోజుల ఈ పనులు పూర్తి చేయాలని కోరుతున్నాం.